తెలుగు సినిమా రంగంలో 2 దశాబ్దాల క్రితం ఒక్కసారిగా మెరుపులా దూసుకువచ్చింది ఆర్తి అగర్వాల్. వెంకటేష్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావు' సినిమా హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న టైంలో సురేష్ బాబు ఆర్తి అగర్వాల్ ఫోటో చూసి అమెరికాలో ఉన్న ఆమెను ఇండియాకు రప్పించారు. ఈ క్రమంలోనే 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో ఆమెకు హీరోయిన్గా అవకాశం వచ్చింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆమె ఒక్కసారిగా తెలుగు యువత మదిలో కలల రాణిగా మారిపోయింది. ఆ తరువాత అదే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తరుణ్ హీరోగా వచ్చిన 'నువ్వు లేక నేను లేను' సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి ఆర్తి అగర్వాల్ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, ఉదయ్ కిరణ్, తరుణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమా ఛాన్సులు కొట్టేసింది. మళ్ళీ ఆ సమయంలోనే 'లవర్ బాయ్' తరుణ్తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో 'నువ్వు లేక నేను లేను' అనే సినిమాలో తరుణ్తో నటించిన ఆర్తి అగర్వాల్ మరోసారి అదే తరుణ్ పక్కన 'సఖియా' అనే సినిమా చేసింది. ఆ సమయంలో తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమాయణం మరింత ముదిరినట్టు టాక్. అయితే తరుణ్, ఆర్తి ప్రేమ తరుణ్ తల్లి రోజారమణికి ఇష్టం లేకపోవడంతో వీరు విడిపోయినట్లు ఓ ప్రచారం అయితే ఉంది. తరుణ్తో బ్రేకప్ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరియర్ పూర్తిగా డల్ అయిపోవడంతో ఆమె ఫేడ్ అవుట్ కంటెంట్ అయింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే తరుణ్తో ప్రేమాయణం కంటే ఆమెకు అవకాశాలు ఇస్తానని ఆశపెట్టి ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఇష్టానుసారం వాడుకున్నారని ఇండస్ట్రీలో అంతర్గతంగా ఎన్నో చర్చలు నడిచాయి. ఆర్తి అగర్వాల్ కూడా ఆ స్టార్ ప్రొడ్యూసర్ గెస్ట్ హౌస్లోనే ఎక్కువగా ఉండేదట. సదరు స్టార్ ప్రొడ్యూసర్ రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో ఆయన మాటలను నమ్మి ఆమె కెరియర్ పరంగా రాంగ్ స్టెప్పులు వేసి జీవితాన్ని నాశనం చేసుకుందని అంటారు. అయితే తరుణ్తో ప్రేమాయణం బ్రేకప్ అవడం కూడా ఆమెను మానసికంగా కుంగదీసింది. ఆర్తి అగర్వాల్తో తరుణ్ ప్రేమాయణం నడిపారంటూ ఎంత పెద్ద ఎత్తున చర్చలు జరిగాయో మనం చూసాం. కానీ వాస్తవాలు మాత్రం ఎవరికీ తెలీదు. ఈ విషయంపై హీరో తరుణ్ తల్లి రోజారమణి ఓ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఆర్తి అగర్వాల్ను నేను 2 సార్లు మాత్రమే కలిశాను. ఆమె సైలెంట్గా, ఎంతో హుందాగా ఉండేది. అలాంటి అమ్మాయి సడన్గా ఎందుకు ప్రాణాలు తీసుకుందో తెలీదు. అసలు నిజం తెలుసుకోకుండా ఆమె సూసైడ్కు తరుణ్ కారణమని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒకవేళ తరుణ్ ఆమెను ఇష్టపడి ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పేవాడు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమే. వాటిలో ఎంతవరకు నిజం లేదంటూ తరుణ్ తల్లి రోజారమణి వివరించారు. అయితే ఆర్తి అగర్వాల్ పేరు చెప్పగానే మనందరికీ 'లవర్ బాయ్' తరుణ్ ప్రేమ వ్యవహారం గుర్తుకొస్తుంది. తరుణ్తో ప్రేమ బెడిసికొట్టడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిందని, ఆ కారణంగానే ఆసుపత్రి పాలైందని కూడా రూమర్స్ ఉన్నాయి. ఇలాంటి వార్తలన్నిటికీ కూడా తరుణ్ తల్లి, సీనియర్ నటి రోజారమణి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ ఆసుపత్రిలో చేరడానికి వేరే కారణం ఉంది. తరుణ్తో లవ్ ఎఫైర్ అనేది మెయిన్ రీజన్ కాదు, వేరే కారణం ఉంది. అయితే ఆ కారణం ఏంటి అనేది మాత్రం రోజారమణి క్లారిటీ ఇవ్వలేదు. తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించింది 2 సినిమాలే. అలా అయితే శ్రియతో తరుణ్ 4 సినిమాలు చేశాడు. శ్రియ తరుణ్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నన్ను ఆంటీ ఆంటీ అని కూడా పిలుస్తూ ఉంటుంది. ఆర్తి అగర్వాల్తో నాకు పెద్దగా పరిచయం లేదు. బహుశా ఓ 2 సార్లు కలిసానేమో. కానీ ఆర్తి అగర్వాల్ మంచి అమ్మాయి అని తెలుసు. ఇద్దరి మధ్య సీరియస్గా రూమర్స్ వచ్చాయి. ఇంట్లో పెద్దలుగా మేము వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదనుకోండి. వాళ్ళకు సమస్య ఏంటి? వాళ్ళిద్దరూ మేజర్స్. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని ఉండొచ్చు. పోనీ ఇంట్లో పెద్దలను ఒప్పించి చేసుకొని ఉండొచ్చు. తరుణ్ ఆర్తి అగర్వాల్తో పెళ్లి విషయం నాతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఈ కాలం పిల్లలు ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడం మానేస్తారా అని రోజారమణి అన్నారు. అయితే తరుణ్ని మాత్రం తాను హెచ్చరించిన విషయం వాస్తవమే అంటూ రోజారమణి చెప్పుకొచ్చారు. మీ ఇద్దరిపై రూమర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అమ్మాయితో క్లోజ్గా ఉంటే బయటకి అందరికీ తెలిసేలా ఎందుకు ఎక్స్పోజ్ అవ్వడం, కొంచెం జాగ్రత్త అని హెచ్చరించాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించింది లేదు. ఆ అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకొని ఉంటే మాకు చెప్పి ఉండాలి కదా అని రోజారమణి అన్నారు. కానీ సడన్గా ఆమె చనిపోయింది అనే న్యూస్ వచ్చింది. చాలా బాధపడ్డాం. ఆమె చాలా చిన్నపిల్ల. అలా జరగడం బాధాకరం అని రోజారమణి పేర్కొన్నారు. తరుణ్ ఆర్తి అగర్వాల్ని పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకుని లైఫ్ సెట్ చేసుకుంది. అనంతరం రాజశేఖర్తో గోరింటాకు సినిమాలో కూడా నటించింది. అయితే తాను ఓవర్ వెయిట్ పెరిగిపోవడంతో సర్జరీ చేయించుకునే క్రమంలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.
ఆ సమయంలో తరుణ్కి కూడా హీరోగా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇండస్ట్రీని విడిచిపెట్టేశాడు. ఓ విధంగా చెప్పాలంటే తరుణ్ కెరియర్ నాశనం కావడానికి తన ప్రేమే కారణం అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్తో అల్లరి రాముడు, ప్రభాస్తో అడవి రాముడు, అల్లరి నరేష్తో యముడికి మొగుడు, బాలయ్య బాబుతో కృష్ణబాబు ఇలా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సీనియర్ నిర్మాత చంటి అడ్డాల ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి కారణం ఆమె తండ్రి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఆమె తండ్రి ఆర్తి విషయంలో సరిగ్గా ఉండి ఉంటే ఆమె అలా అయ్యేది కాదు అంటూ ఆర్తి తండ్రి గురించి, ఆమె మరణం గురించి షాకింగ్ విషయాలు తెలియజేశారు చంటి అడ్డాల. అడవి రాముడు, అల్లరి రాముడు ఈ 2 సినిమాల్లోనూ హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ చేసింది. నిజానికి అల్లరి రాముడు సినిమాకి ఫస్ట్ చార్మిని హీరోయిన్గా పట్టుకొచ్చాం. అయితే నేను, పరుచూరి గోపాల్, చార్మి అందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత తారక్ లావుగా ఉన్నాడు, చార్మి కూడా బొద్దుగానే ఉంది. ఇద్దరూ బొద్దుగా ఉంటే స్క్రీన్ మీద తేడా కొడుతుందేమో అనిపించింది. అయితే చార్మి అప్పుడు చాలా అందంగా ఉండేది. అందుకే సన్నబడడానికి ప్లాన్ చేద్దాం అంటే టైం లేదు. దీంతో ఆర్తి అగర్వాల్ అప్పటికి ఫుల్ సక్సెస్లో ఉంది. అందుకే గోపాల్ గారు ఆర్తి అగర్వాల్ని పెట్టుకుందామన్నారు. అలా అల్లరి రాముడు సినిమాలో ఆర్తి అగర్వాల్ని తీసుకున్నాం. ఆ సినిమా సక్సెస్ కావడంతో అడవి రాముడు సినిమాకి కూడా ఆమెని తీసుకున్నాం. ఆర్తి అగర్వాల్తో 2 సినిమాలు చేసిన నిర్మాతగా నాకు ఆమె మరణ వార్త షాక్కి గురి చేసింది. అది చాలా దారుణం. అయితే ఆర్తి అగర్వాల్ అలా కావడానికి కారణం వాళ్ళ పేరెంట్స్. ఆమె పూర్తిగా పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయమంటే అది చేసేది. షూటింగ్కి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేవారు. వాళ్ళు లేని రోజు ఆర్తి చాలా కన్వీనియంట్గా పనిచేసేది. కానీ వాళ్ళు వచ్చారంటే మాత్రం ఈమెతో పని చేయనిచ్చేవారు కాదు. ఓ ఫారెస్ట్లో సినిమా క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాము. ఆ టైంలో ఆమెకు కాస్త జ్వరంగా ఉంది. అయినప్పటికీ షూటింగ్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ ఉంటే మాత్రం చేయించేవారు కాదు. ఎందుకంటే ఆర్తి అగర్వాల్ తండ్రి షూటింగ్కి అడ్డుపడిపోయేవాడు. నిజానికి ఆర్తి అగర్వాల్కి ఆమె తండ్రితోనే ప్రాబ్లం. ఆయన లేకపోతే ఆర్తి చాలా ఫ్రీగా పనిచేసేది. నాకు తెలిసి ఆర్తి అగర్వాల్ అలా ఫేడ్ అవుట్ అయ్యి అలా చనిపోవడానికి కారణం ఆమె తండ్రే. ఆయన లేకపోతే ఆమె ఇంకొన్నాళ్ళు ఉండేది. అతను చెప్పిన మాట విని ఆమె సినిమాలకు దూరం అయ్యి యూఎస్ వెళ్ళి అక్కడ ఉండడం, లావు అయిపోయి సర్జరీలు చేయించుకొని అవి ఫెయిల్ కావడంతో అలా చనిపోవడం జరిగింది అంటూ నిర్మాత చంటి అడ్డాల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్తి అగర్వాల్కు సంబంధించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె పరిస్థితి తెలుసుకున్న అభిమానులు చాలా బాధలో ఉన్నారు. ఆర్తి అగర్వాల్కి ఇలా జరగకుండా ఉండి ఉంటే బాగుండేదంటూ వారు బాధపడుతున్నారు.